ముందు చూపు లేకుంటే ముప్పే ఆరు గ్యారంటీ రుణాలపై గరిష్ట పరిమితిని నిర్దేశించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ కీలక సూచనలు. రాష్ట్ర ప్రభుత్వాలు రుణాల కోసం వివిధ కార్పొరేషన్లకు ఇచ్చే గ్యారంటీలు రాష్ట్రాల ఆరోగ్యమైన ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపేలా ఉండకూడదని నిపుణుల కమిటీ పేర్కొంది. ఏటా ఎంత మేరకు గ్యారంటీలు ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు గరిష్టంగా పరిమితిని నిర్దేశించుకోవడం అవసరమని సూచించింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు రుణాల కోసం ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీ కార్పొరేషన్ అని ఉన్నది. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, రైతు కార్పొరేషన్ అని పెడతా, నేను వీటి ద్వారా వచ్చే డబ్బులను ఆదాయాన్ని ఆ కార్పొరేషన్కు మళ్లించి ఆ కార్పొరేషన్ ద్వారా రైతులను బాగుపరుస్తా అంటాను. అయితే ఏం చేస్తాడు, ఈ కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ పేరు మీద ఆర్బీఐ దగ్గరికి పోయి ఇగో మాకు ఈ కార్పొరేషన్ ఉన్నది, దీనికి కొంత డబ్బులు ఇవ్వండి, అప్పు ఇవ్వండి అని అంటాను. అయితే దానికి ఏమంటాంది ఆర్బీఐ, రాష్ట్ర ప్రభుత్వాలు రుణాల కోసం వివిధ కార్పొరేషన్లకు ఇచ్చే గ్యారంటీలు రాష్ట్రాల ఆరోగ్యకరమైన ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపేలా ఉండకూడదని నిపుణుల కమిటీ పేర్కొంది. కార్పొరేషన్ పెడతారు, ఈ కార్పొరేషన్ కు చాలా ఇట్లా ఈ విధంగా ఆదాయం వస్తాయని నమ్మబలుకుతారు. ఫస్ట్ నమ్మబలికి అసలు కార్పొరేషన్ డబ్బే ఉండదు కానీ డబ్బు ఉంది మాకు, మాకు ఇంకా కొంచెం ఇంత డబ్బు ఇస్తే మళ్ళీ మేము ఆదాయం సమకూర్చుకున్నాక నెల ఈ కార్పొరేషన్ ద్వారా మీకు కట్టవలసిన డబ్బులను కడతాము అని నమ్మిస్తారు. ఉదాహరణకి ఏం చేస్తారంటే, శ్రీరామ్ చిట్ ఫండ్స్ కానీ కనకదుర్గ చిట్ ఫండ్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ముందు చిట్ ఫండ్ పెడతారు, తర్వాత చిట్ సభ్యులను చిట్టేయమంటారు. వీని దగ్గర నిధి ఉండదు, చిట్ ఫండ్ పెట్టిన దగ్గర నిధే ఉండదు. 1000 మందిని కలిపి ఆ డబ్బును జమ చేస్తాడు. డబ్బును జమ చేసి ఫస్ట్ తోటి ఏమంటాడు, నువ్వు చిట్టేసినావు 2 నెలలు నీకు చిట్టిస్తామంటాడు. ఇయ్యాడు, సంవత్సరం దాకా ఆ వ్యక్తిని అక్కనే ఆపుతాడు. ఆయన నెలకు 10,000 కడతాడు అనుకున్నాడు, సంవత్సరానికి ఎంత అవుతుంది, 1,20,000 అవుతుంది. ఈ బడ్జెట్ ఇక్కడ ఆగింది కదా, ఇట్లా 1000 మంది ఒకసారి కడితే ఎంత అవుతుంది, చాలా కోట్ల డబ్బులు అవుతాయి. ఈ కోట్ల డబ్బును సంవత్సరం పాటు ఇక్కడికి నిల్వ చేసుకుంటే వానికి వడ్డీ రూపంలో ఎంత రావాలి, ఆ డబ్బుతోటి వాడు వ్యాపారం చేస్తాడు, వీళ్ళని నాశనం చేస్తాడు, ఆ డబ్బుతోటి వాడు బాగుపడతాడు. అలాగే కార్పొరేషన్లని పెట్టి కార్పొరేషన్ల ఫండ్ లేకుండానే కార్పొరేషన్ల పేరు మీద ఆర్బీఐ నుండి డబ్బులు తెచ్చుకొని ఈ కార్పొరేషన్ నాశనం అయితే ఆ అప్పు అట్లనే ఉంటుంది, మళ్ళీ ఆ అప్పు కట్టడానికి మళ్ళీ కొత్తేషన్ కట్టవలసి వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా నిపుణుల కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని మీరు తీసుకొచ్చుకునే అప్పులు ఆ కార్పొరేషన్ని ఆగం కాకుండా ఉంచడానికి అవసరం రావాలని ఆర్బీఐ ఇక్కడ ఒక సూచన చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆర్థిక పరిస్థితులపై, ఆరోగ్యకరమైన అంటే ఏంటిది, బడ్జెట్ ఉండాలి మన దగ్గర, ఉంటే ఆ ప్రభావం మీరు తెచ్చుకునే అప్పులు ఆ కార్పొరేషన్ ని దివాలా చేసేటట్టు కాకుండా కొంత మంచిగా ఉండేలాగా చూసుకోవాలని చెప్తాను.